హాయ్ హలో నమస్తే, ఐఎమ్ ప్రణీత పోకర్కర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ టైం. సో మనకు తెలుసు మన తాజా న్యూస్ ఏంటిది అని అంటే మనకు టెట్ నోటిఫికేషన్ అనేది నిన్న వచ్చింది. సో మనకు తెలుసు ఎవ్రీ ఇయర్ 2 times అనేది ఇప్పటి నుంచి మనకి టెట్ కండక్ట్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చి జనవరిలో, నెక్స్ట్ వన్ వచ్చేది జూన్లో. సో ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఓకేనా? ఈ 2 monthsలో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, పాత వాళ్ళు ఉన్నారో, ప్రిపేర్ అయిన వాళ్ళు ఎట్లా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా అయిపోవడానికి 2x స్పీడ్లో చూడండి. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ మనకి డిఎస్సికి యూజ్ అవుతుంది, టెట్కి యూజ్ అవుతుంది. ప్రస్తుతం పరిస్థితులను చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సీరియస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. కొత్తగా టెట్ రాసే వాళ్ళు కానీ, రాయబోతున్న వాళ్ళు కానీ. మళ్ళీ ఇదేంటిది అని అంటే డిఎస్సి పడే ముందు లాస్ట్ టెట్ ఇదే అవ్వచ్చు. సో ఎందుకనంటే ఇక మళ్ళీ డిఎస్సి పడ్డాక కూడా టెట్లు పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా మంచిగా ఇప్పుడు రాసి క్వాలిఫై అయ్యి డిఎస్సికి వాళ్ళు ప్రిపేర్ కావచ్చు. నో డౌట్ ఇన్ దట్. వాళ్ళు జాబ్ రాదు అన్న ఆలోచన కూడా పెట్టుకోకండి మీరు. ఎందుకనంటే బాగా చదివిన వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకోలేక ఉన్నారు. అండ్ లాస్ట్ నుంచి కాకుండా కొత్త వచ్చిన వాళ్ళు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో డౌట్ అనేది పెట్టుకోకండి. మీకు జాబ్ కొట్టాలి అని అంటే మీకు కావాల్సింది ఒకటే పోస్ట్, ఒకటే జాబ్. మీకు అన్ని పోస్టులు అవసరం లేదు. కాబట్టి ఆ ఒక్క పోస్ట్ కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడితే ఆ జాబ్ మీకే వస్తుంది. సో మనం ఇప్పుడు ఆ సిలబస్ ఏంటిది, ఆ నోటిఫికేషన్ అండ్ ఆ సిలబస్ని డీటెయిల్గా డిస్కస్ చేసి, అంటే ఏం లేదు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. సో ఇది మనకి నిన్న 11/4/2025 రోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అని అంటే మనకి నిన్న రిలీజ్ అయింది కదా. దాని తర్వాత 15th నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ ఏప్రిల్ 15 నుంచి, దాని తర్వాత June 15 to June 30 వరకు మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మనకి July 22 వరకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పేపర్కి 750 రూపీస్, అంటే పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే 1000 రూపీస్. సో దీనికి ఫ్రీగా ఏమి అని చెప్పేసి అనౌన్స్ చేయలేదు. సో దాని గురించి మనకి ఇంకా తెలీదు. దాని తర్వాత ఇప్పుడు ఆ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ తెలుసుకుందాం. 2 shifts అనేవి ఉంటాయి మనకు, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. ఎలిజిబిలిటీ అయితే మనకు అందరికీ తెలుసు ఏంటిది. పేపర్ 1 వాళ్ళకి డిఈడి ఉండాలి, పేపర్ 2 వాళ్ళకి డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉండాలి. సో ఇవి ఉంటే వాళ్ళు పేపర్కి ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 1 వాళ్ళకి మనకు తెలుసు 5 subjects, సైకాలజీ, అదే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, దానికి 30 marks, 30 questions. లాంగ్వేజ్ 1, దానికి తెలుగు చూస్ చేసుకుంటాం ఆబ్వియస్గా. సో 30 marks, 30 questions. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, నెంబర్ ఆఫ్ మార్క్స్ 30. మ్యాథ్స్ ఉంటుంది 30 questions, 30 marks. అండ్ ఎన్విరాన్మెంట్కి కూడా సో ఆన్. టోటల్గా మనకి 150 marks ఉంటాయి, 2.5 hours ఉంటాయి టైం. అండ్ పేపర్ 2 వాళ్ళకి చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 questions, 30 marks. లాంగ్వేజ్ 1 30 marks, 30 questions. లాంగ్వేజ్ 2కి కూడా 30 marks, 30 questions. అండ్ వాళ్ళ సబ్జెక్ట్ పరంగా ఏ సబ్జెక్టో ఆ సబ్జెక్ట్ ఉంటుంది, దానికి 60 marks, 60 questions ఉంటుంది. వాళ్ళకు కూడా సేమ్ ఓవరాల్ 150 marks, 2.5 hours అనేది ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ వాళ్ళకి 90, బీసీ వాళ్ళకి 75 అండ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి 60 marks ఉంటాయి. హాల్ టికెట్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ డేట్ కూడా మెన్షన్ చేసిండు. June 9th రోజు మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎగ్జామ్ ఫీ పర్స్పెక్టివ్ కూడా చూసుకుంటే మనకి ఫ్రీగా ఉంది అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఖచ్చితంగా పేపర్ 1 వాళ్ళు 750, పేపర్ 2 వాళ్ళు 750, బోత్ పేపర్స్ రాస్తే కనుక 1000 రూపీస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. మనకి పేమెంట్ ఆప్షన్ అనేది 15th April నుంచి 30th April వరకే వెబ్సైట్ అనేది ఓపెన్ ఉంటుంది.
ఇక్కడ మనం డీటెయిల్ టైం షెడ్యూల్ చూసుకోవచ్చు నేను చెప్పినట్టు. సో 11th రోజు నోటిఫికేషన్ వచ్చింది, 15th రోజు మనకి నోటిఫికేషన్ బులెటిన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్. పేమెంట్ ఫీ కూడా 15 to 30 ఉంటుంది, ఆన్లైన్ సబ్మిషన్. దాని తర్వాత హాల్ టికెట్స్ 9th June 9th అండ్ డేట్స్ 15th June to 30th June. ఎగ్జామ్ టైమింగ్స్ ఉన్నాయి మనకి. రిజల్ట్స్ 22nd జూలైలో రావడం జరుగుతుంది. సో మనకి జూలైలో ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా కూడా సీఎం గారు మెన్షన్ చేసిండ్రు అని అంటుండ్రు ఈ జాబ్ నోటిఫికేషన్స్ వేయమని అని చెప్పి. సో దాని ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి జూన్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావచ్చు. సో ఇది చాలా బెస్ట్ టైం. అండ్ నోటిఫికేషన్ నుంచి మనకు మోస్ట్లీ 2 months ప్రిపరేషన్కి ఇస్తారు కాబట్టి సీరియస్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడం స్టార్ట్ చేయండి. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చూసుకుంటే ఖచ్చితంగా 5 subjects ఉన్నాయి కదా. సో 5 subjectsకి మనకి ఇప్పుడు ఎంత డేటు, సో ఇవాళ నుంచి మనకు కరెక్ట్ 2 నెలలు టైం ఇచ్చిండ్రు. ఆ 2 నెలల్లో మనం ఈచ్ సబ్జెక్ట్కి డివిజన్ చేసుకోవాలి డేస్. అండ్ మనకి ఇప్పుడు కంప్లీట్లీ ఒక డేకి 10 days, అంటే ఒక సబ్జెక్ట్కి మనం 10 days వేసుకోవాలి. సో ఒక సబ్జెక్ట్కి ఇవాళ నుంచి 10 days వేసుకుంటే మనకి 50 days అయిపోతుంది. సో 50 days అయినా కానీ మనకి ఇంకా 10 days మిగిలి ఉంటుంది. ఆ 10 daysలో ఎవ్రీ 2 days మళ్ళీ మనం రివిజన్ కోసం అని పెట్టుకోవాలి. మీరు ఎట్లా చదవాలి అని అంటే మేము చదువుతున్నాం, మేము పేపర్స్ తిప్పుతున్నాం అన్నట్లు ఉండొద్దు. ఇప్పుడు సపోజ్ ఇవాళ ఒకటి చదువుకున్నారు, ఏది లెటెస్ట్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ టాపిక్ ఇవాళ చదువుకున్నారు. సో చదువుకున్నప్పుడు ఆ టాపిక్ని ఏ రోజు చదువుకున్నారో ఆ రోజు ఖచ్చితంగా రివైజ్ చేయాలి. ఆ రోజు రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 week or 5th day రోజు రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాత ఎనఫ్. దాని తర్వాత మీరు ఏదైతే రోజు రివిజన్కి పెట్టుకున్నారో, ఇప్పుడు 10 days ఉంది కదా, 10 days రివిజన్కి పెట్టుకున్నారో అప్పుడు చదవండి. అట్లయితే మీకు గుర్తు అనేది ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ రివిజన్కి వెళ్ళిపోయినా అనుకో, ఇదంతా చదివేసిన కానీ రివిజన్ చేసే వరకు అది ఆల్రెడీ చదివి 1 month అయిపోతుంది కాబట్టి మర్చిపోతాము. సో దాన్ని మనం రిపీట్ చేయాలి అని అంటే ఐదర్ మనము ఆ 10 days రివిజన్ ఉంది కదా, సో ఈ 50 daysలో మనం మొత్తం కంప్లీట్ చేయడానికి 50 days ప్లస్ 5 days అనేది ఇందులోనే రివిజన్ పెట్టుకోండి. అంటే 10 daysకి ఒక రోజు మొత్తం రివిజన్. ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది 9 days మొత్తం చదివిండ్రు. ఎవ్రీడే ఏ రోజుది ఆ రోజు రివిజన్ చేసిండ్రు. దాని తర్వాత ఆ 10th day రోజు చదివిందంతా రివైజ్ చేసుకోండి. ఏదైతే ఫస్ట్ నుంచి చదివినరో ఆ 10 days ఏదైతే చదివినరో 11th day మొత్తం ఆ సబ్జెక్ట్ని రివైజ్ చేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ మీకు ఏది డిఫికల్ట్ ఉందో అది ఫస్ట్ చదవండి, ఏది ఈజీ ఉందో అది లాస్ట్ చదవండి. ఇప్పుడు ఆల్రెడీ మనం డిఎస్సికి టెట్కి ఇంతకుముందు పడిన టెట్కి చదివినాం కాబట్టి సో సిలబస్ అనేది మనకి ఏమంటారు ఈజీ అనిపించవచ్చు, కానీ క్వశ్చన్స్ అనేవి అక్కడ హార్డ్ ఇస్తారు. మనం చూసుకోవచ్చు 2024 టెట్కి ఈ టెట్కి ఎంత తేడా ఉందో. అందరి మార్కులు పడిపోయినాయి, పెరగలేదు. అంటే వాడు సేమ్ సిలబస్ ఉన్నా కానీ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ అనేది పెంచేస్తున్నాడు. కాబట్టి ఇంకా జాగ్రత్త డెప్త్గా చదవాల్సి ఉంటుంది. సో ఇట్లా చేయండి, 10 days మొత్తం చదవండి. ప్లస్ ఆ 1 day ఏదైతే సబ్జెక్ట్ ఉందో మొత్తం సబ్జెక్ట్ అది చదవాలి. దాని తర్వాత సో ఆన్. ఇప్పుడు మనకి తెలుగు కూడా ఉంది. తెలుగు మొత్తంని ఒక్కొక్క డే రోజు ఈ టాపిక్ మీకు అనుకూలంగా డివైడ్ చేసుకోండి. కొంతమంది ఉంటారు సబ్జెక్ట్ మొత్తం మేము ఒకటేసారి చదవమనే వాళ్ళు 2 days అట్లా 2 subjects అనేవి డివైడ్ చేసుకోండి. బట్ ఇప్పుడు 2 subjects అనుకున్నారా, అయితే 10 daysలో ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోవాలి. 20 daysలో ఆ 2 subjects మొత్తం కంప్లీట్ చేయాలి. అట్లా చూసుకోవాలి. సో 10 days మొత్తం సిలబస్ చదవాలి. 1 day ఎవ్రీడే రివిజన్ చేయాలి. ఇవాళ చదివినరా ఇవాళ రివిజన్ చేయాలి, రేపు చదివింది రేపు రివిజన్ ఖచ్చితంగా చేయాలి. 1 గంట 2 గంటలు ఖచ్చితంగా దానికి. మీరు తక్కువ చదివినా పర్లేదు, చదివింది మాత్రం మంచిగా చదవండి. సో అది రివైజ్ ఇవాళ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఏదైతే 10 days చదువుతారో దాన్ని నెక్స్ట్ డే ప్లస్ 1 day రోజు మొత్తం రివైజ్ చేసుకోండి. సో అన్నీ అయిపోతే మనకు 55 days కంప్లీట్ అయిపోతాయి. సో ఈ 55 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మిగిలిన 5 days ఉంటాయి మనకి.
మిగిలిన 5 డేస్ ఉంటాయి కదా, ఆ 5 డేస్లో ఈచ్ సబ్జెక్టు మళ్ళీ రివైజ్ చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఎంత తొందర వీలైతే అంత తొందరగా నేర్చుకుని అయితే ఎట్లా గుర్తుంటాయి. హార్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రివైజ్ చేసేస్తే మనం మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అవ్వని వాళ్ళు, అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీరు కంప్లీట్ చేసుకొని 15th రోజు మంచిగా రాయండి. 15th to 30, ఎవరికైతే 30కి ఉంటుందో వాళ్ళు ఇంకా లక్కీ పర్సనాలిటీస్, 15 days ఎక్స్ట్రా దొరుకుతుంది, ఇంకా చదవచ్చు. సో ఇదంతా చదవండి. దాని తర్వాత మనకి ఆబ్వియస్లీ నోటిఫికేషన్ వస్తుందని బలంగా నమ్మండి, గట్టిగా అనుకోండి. మీరు గట్టిగా అనుకుంటే అయిపోద్ది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో అదే నమ్మకంతో ఉంటే మనకి ఖచ్చితంగా ఈ ఆగస్టు సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది, నోటిఫికేషన్ కాదు. ఇక జూన్లో నోటిఫికేషన్ రావచ్చు, అండ్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. ఇదే అనుకొని నమ్మండి, అయితేనే మనం ఏమైనా చేయగలుగుతాము. లేదు అని ఏమంటారు, హాయ్ అంటారు, హాయ్ వదలొద్దు అని. ఆశలు వదులుకోవద్దు. ఆశలు వదులుకుంటే ఇక 6 ఏళ్ళైనా కానీ మనకు నోటిఫికేషన్ పడదు. ఇవి రేవంత్ రెడ్డి పెట్టిన నోటిఫికేషన్స్ కావు, కేసీఆర్ పెట్టినవి. అవి అప్పుడు పోస్ట్పోనే ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి ఈయన పెట్టేటి ఉన్నాయి, ఈయన ఖచ్చితంగా పెడతాడు. పెట్టకపోతే విద్యార్థి ఎంత ఉద్యమాలు చేస్తాడో తెలుసుగా. సో మన ఫోకస్ మాత్రం ఫస్ట్ ప్రిపరేషన్ మీద ఉండాలి. మీరు మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.